హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి అష్టలక్ష్మి ఐడల్స్, దశావతార ఐడల్స్, 3 స్టెప్ స్టాండ్స్, కార్వింగ్ ఉర్లీ బౌల్స్, కుంకుమర్లు, లోటస్ దియాస్, 1 ఇంచ్ ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి 1 ఇంచ్ ఐడల్స్ అండి. మనకి బ్రాస్లో 1 ఇంచ్ ఐడల్స్ వచ్చేసరికి చూడండి లక్ష్మీ అమ్మవారండి, ఎంత చక్కగా ఉన్నారో. వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి. ఓన్లీ 1 ఇంచ్లో అయితే వస్తాయండి. కింద కూడా మనకి హోల్ రాదండి, క్లోజ్లో అయితే ఉంటాయి. చూడండి కమలంలో కూర్చుని ధనవర్షం కురిపిస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఇవన్నీ కూడా ఈచ్ ఐడల్ వచ్చేసరికి 140 రూపీస్ పడుతున్నాయండి. అదేవిధంగా గణేష్ అండి, ఇవన్నీ కూడా మనకి 1 ఇంచ్లో వస్తాయి. నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారండి, చూడండి హంస పైన కూర్చుని ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారో. వెరీ క్యూట్ అండి. ఈచ్ వన్ వచ్చేసరికి 140 అండి. అదేవిధంగా మనకి ఎలిఫెంట్స్ అండి, ఎలిఫెంట్స్ ఈచ్ వచ్చేసరికి 140 అండి. పెయిర్ వచ్చేసరికి 280 పడతాయండి. ఇవన్నీ కూడా మనకి 1 ఇంచ్లో వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి గోమాత ఎంత చక్కగా ఉందో. వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి, స్మాల్ సైజులోని. మనకి ఇక్కడ లక్ష్మి అండ్ గణేష్ కూడా వచ్చాయండి. ఎంత చక్కగా ఉందో చూడండి. చాలామంది అడిగారు, ఇవి మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యండి చాలా డేస్ తర్వాత. ఎంత చక్కగా ఉందో. ప్రైస్ వచ్చేసరికి 140 అండి. నెక్స్ట్ మనకి కృష్ణయ్యలో మోడల్స్ అండి, చూడండి ఈ కృష్ణయ్య వచ్చేసరికి మనకి నిలబడి ఉన్నారండి, ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శేషుని పైన కృష్ణయ్య అండి, కూర్చుని ఉన్నట్టుగా ఉన్నారు, చూడండి ఎంత చక్కగా ఉందో. నాగపడక కానీ ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి వెన్న కృష్ణయ్య అండి, చూడండి వెన్న కృష్ణయ్య స్మాల్ సైజ్ అయినా సరే ఎంత క్యూట్గా ఉన్నారో. ఓన్లీ 1 ఇంచ్ అండి, 140 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శేషుని మీద లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తి అండి, వెరీ స్మాల్ సైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివ ఐడల్ అండి, చూడండి మనకి శివలింగం పైన శివ ఫేస్ వచ్చినట్టుగా ఎంత చక్కగా ఉందో. వెరీ క్యూట్ అండి. ఓన్లీ 140 రూపీస్ అండి, ఏ ఐడల్ అయినా సరే మనకి. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి కుబేర్ ఐడల్ అండి, ఎంత చక్కగా ఉందో. వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుద్ధ ఐడల్ అండి, చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి అండి, స్టాండింగ్ మోడల్లో. చూడండి గద కానీ ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ మనకి ఆంజనేయ స్వామి కూర్చుని ఉన్నారు, చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి. ప్రతి ఐడల్ కూడా ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ 140 రూపీస్ పడుతున్నాయండి ఈ ఐడల్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దశావతారాలండి. మనకి ఇవి అయితే 3Dలోనండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగు. మనకి రామావతారం అండి, ప్రతి ఐడల్ కూడా చాలా క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ మనకి కృష్ణావతారం, చూడండి వామన అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వస్తాయండి. వెరీ బ్యూటిఫుల్ అండి. ఈ ఐడల్స్ మనకి హైట్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. 2.7 ఆ విధంగా అయితే వస్తున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఇవి మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి 10 ఐడల్స్ 3300 పడుతున్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 3Dలోనే అష్టలక్ష్మి ఐడల్స్ అండి, చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్. గజలక్ష్మి అమ్మవారండి, చాలా క్లియర్గా వస్తుందండి. ప్రతి ఐడల్ కూడా ఫేస్లు కూడా క్లియర్గా ఉంటాయండి, నవ్వు మొహంతో. మనకి ఇవి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. ప్రతి ఐడల్ కూడా మనకి 3.23 ఇంచెస్ వరకు వస్తాయండి. చూడండి గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి 4500 అండి. నెక్స్ట్ వచ్చేసరికి 3 స్టెప్ స్టాండ్ అండి. మనకి లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి ఒక 6.5 ఇంచెస్ వస్తుంది. మనకి ఈ స్టెప్కి డెప్త్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. ఈ స్టెప్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి 1300 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3 స్టెప్ దియా స్టాండ్స్ అండి. మనకి ఇందులో 3 స్టెప్, 2 స్టెప్, 5 స్టెప్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనకి బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉందండి, హోల్ వచ్చింది చూడండి. వెరీ బ్యూటిఫుల్ అండి. 3 స్టెప్ వచ్చేసరికి ప్రైజు ఓన్లీ 1100 పడుతున్నాయండి. పేర్ కాస్ట్ వచ్చేసరికి 5 స్టెప్, 2 స్టెప్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, కావాలంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోటస్ దియాస్ అండి, చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవైతే మనకి న్యూ మోడల్ అండి, చూడండి మనకి లోటస్ కూడా మనకి షీట్ కటింగ్లో చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయండి. ఇవి లైట్ వెయిట్ కాదు, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. లోటస్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. మనం లక్ష్మీ అమ్మవారి దగ్గర
ఒక 9 దీపాలు 8 దీపాలు వెలిగించుకోవడానికి చాలా చక్కగా ఉంటాయండి ఈ లోటస్లు. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 35 రూపీస్ పడుతుందండి ఈ లోటస్ తీయ. వెరీ బ్యూటిఫుల్ అండి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ లోటస్ ఒక 2.5 ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్. ఈ పొడవు వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ అయితే వస్తుందండి. నెక్స్ట్ మనకి ఇందులోనే శంఖం దియాస్ కూడా వచ్చాయండి. చూడండి, శంఖం దియాస్ ఈ విధంగా వస్తున్నాయండి శంఖం మోడల్. ఇందులో 2 సైజెస్ అయితే వచ్చాయండి మనకి స్టాకు. 2 సైజెస్ కూడా చూపిస్తాను. ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఇవి బిగ్ సైజ్ అండి శంఖంలోని. చూడండి బిగ్ సైజ్ ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మనకి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి 35 అండి. స్మాల్ సైజ్ వచ్చేసరికి 30 రూపీస్ అండి. వెరీ క్యూట్ అండి. ఇవి కూడా మనకి స్మాల్ సైజు ఒక 2 ఇంచెస్ అయితే వస్తుందండి. బిగ్ సైజ్ వచ్చేసరికి 2.5 ఇంచెస్, ఇంచుమించుగా 3 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్లో ఇంకొక మోడల్ అండి. ఇవి కూడా చూడండి మనకి ప్రమిద మోడల్లో వచ్చేసి హ్యాండ్మేడ్ తయారండి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా వస్తాయి. ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్ పడుతున్నాయండి. ఈచ్ వన్ 60 రూపీస్ అండి. ఇవి కూడా మీకు 9 కావాలంటే 9, 8 కావాలంటే 8 ఆ విధంగా తీసుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయండి ఇవి కూడా. లోతు ఎక్కువ వస్తుందండి, ఆయిల్ ఎక్కువ పడతాయి వీటిలో కూడా. పెయిర్ వచ్చేసరికి 120 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుంకుమ బర్రెలు అండి. కుంకుమ బర్రెలు కూడా చాలామంది అడుగుతున్నారు. చూడండి మనకి కవ్ డిజైన్లో వచ్చేసాయండి. చూడండి మనకి గోమాత డిజైన్లో న్యూ ప్యాటర్న్ అయితే వచ్చాయి. ఎంత చక్కగా ఉందో. కవ్ డిజైన్లో అయితే 2 ప్యాటర్న్స్ వచ్చాయి. ఇది ఒక మోడల్ అండి. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 85 రూపీస్ పడుతుందండి ఇది. ఇందులోనే గణేష్ అండి. ఇది ఒక మోడల్ అండి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి. కవ్ డిజైన్లోనే ఇదొక మోడల్ అండి. మనకి ఈ విధంగా 2 మోడల్స్ అయితే వచ్చాయి. చాలా బాగున్నాయండి. ఈచ్ వన్ వచ్చేసరికి 85 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ ఉర్లీ అండి. ఉర్లీలు అయితే చాలా మంది అడిగారు. చూడండి మనకి ఈ విధంగా ఫ్లవర్ కూడా వస్తుందండి. చూడండి ఫ్లవర్ అండ్ లీఫ్ వస్తుంది. చుట్టూరా కూడా డిజైన్ కూడా చూడండి, లోతు కూడా ఎక్కువ వస్తుందండి. మనం మిడిల్లో ఏదైనా ఐడల్ పెట్టుకోవడానికి, లేదంటే అభిషేకాలు చేసుకోవడానికి, డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి ఈ ఉర్లీ. మనకి హైట్ వచ్చేసరికి ఒక 5.5 ఇంచెస్ వరకు వస్తుందండి. 5 ఇంచెస్ నుంచి 5.5 ఇంచ్ వరకు. ఈ లెంత్ చూసుకుంటే ఒక 8 ఇంచ్ వరకు వస్తుందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. మధ్యలో ఏవైనా ఐడల్స్ పెట్టేసుకోవచ్చండి మనం. ఈ విధంగా ఏదైనా పెట్టుకుని ఇలా లక్ష్మీ అమ్మవారు కానీ ఏదైనా ఐడల్ పెట్టుకోవచ్చండి. ఎంత చక్కగా ఉందో చూడండి. లక్ష్మీ అమ్మవారు ఐడల్ పెట్టాను. ఈ ఉర్లీ ప్రైస్ వచ్చేసరికి 2100 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షి డిజైన్లోనే ఫ్రూట్ బౌల్ అండి. చూడండి మనం ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవి కూడా అభిషేకాలు చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చండి. 8 ఇంచెస్ అండి. కింద కూడా మనకి స్మాల్ సైజు ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయి. హ్యాండిల్ కూడా వచ్చిందండి. చూడండి మనకి ఇంచెస్ వచ్చేసరికి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్లో అయితే వస్తుంది. హైట్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ ఉందండి. ప్రైస్ వచ్చేసరికి 1350 పడుతుందండి. ఎంత చక్కగా ఉందో. ఇందులో ఇంకొక మోడల్ కూడా వచ్చిందండి. ఇంకొక మోడల్ మనకి హ్యాండిల్ లేకుండా వచ్చింది చూడండి. ఇది ఇంకా స్ట్రాంగ్గా వస్తుందండి కొంచెం. ఇవి కూడా చూడండి మనకి లెగ్స్ ఈ విధంగా 3 ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయి. 8 ఇంచెస్ అండి. మధ్యలో కూడా డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకుని డెకరేట్ చేసుకోవడానికి కానీ అభిషేకాలకు కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 1500 పడుతుందండి. ఇంచెస్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఒక 7.5 ఇంచ్ నుంచి 8 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా చక్కగా ఉన్నాయి. చూడండి న్యూ మోడల్లో ఫ్లవర్ బాస్కెట్ వచ్చిందండి. మనకి ఇది ఫ్లవర్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉందో చూడండి. షేప్ కూడా చాలా బాగా వచ్చింది. బ్రాస్ అండి, ప్యూర్ బ్రాస్లో అయితే వచ్చింది. చాలా చక్కగా ఉందండి. మనకి ఇంచెస్ చూసుకుంటే 8.5 ఇంచెస్ వరకు వస్తుందండి. చాలా బాగుంది. ప్రైస్ కూడా ఓన్లీ 900 పడుతుందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. మనం టేబుల్ పైన ఫ్రూట్స్ అది వేసి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ అండి. ఓన్లీ 900 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్ బాస్కెట్ అండి, బిగ్ సైజు. ఇది కూడా మనకి నక్షి డిజైన్లో వస్తుంది. చాలా చక్కగా ఉంది చూడండి. ఎక్కువ మనం ఫ్రూట్స్ కూడా పెట్టుకుని టేబుల్ పైన అది కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే టెంపుల్కి అది వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. హ్యాండిల్ కూడా వచ్చింది చూడండి. ఇది కూడా మనకి చాలా స్ట్రాంగ్గా వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1650 పడుతుందండి. ఫ్లవర్ బాస్కెట్ వచ్చేసరికి మనకి ఇంచెస్ కూడా
ఒక 9.5 ఇంచెస్ అయితే వస్తుందండి. హైట్ చూసుకుంటే ఒక 4.5 ఇంచెస్ అయితే వస్తుంది. చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులోనే స్మాల్ సైజులో ఈ విధంగా బౌల్ కూడా వచ్చింది చూడండి. మనం ఇది కూడా అభిషేకాలు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పన్నీర్ బుడ్లు అండి. ఇందులో కూడా 2 సైజెస్ వచ్చాయి చూడండి. మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి 300 పడుతుందండి. బిగ్ సైజ్ వచ్చేసరికి 400 పడుతుంది. ఈ విధంగా మనం తీసుకుని ఇందులో పన్నీర్ అది కూడా వేసుకోవచ్చండి.